హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయేది వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డే 7. ఇందులో మనం చూడబోయేది వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ లాప్లాస్. ఇది జస్ట్ మీరు ఇప్పుడు వరకు కంపారిజన్ చెప్పాలంటే ఇప్పుడు వరకు మనం లాప్లాస్ అనేది డిఫరెన్షియేషన్ లాగా నేర్చుకున్నాము. ఇన్వర్స్ లాప్లాస్ వచ్చి సేమ్ ఇంటిగ్రేషన్ లాగే. అక్కడ సేమ్ ఆపోజిట్ ఇంటిగ్రేషన్లో సేమ్ ఆపోజిట్ డిఫరెన్షియేషన్ చేస్తాం కదా. ఇక్కడ లాప్లాస్లో ఇన్వర్స్ లాప్లాస్లో లాప్లాస్ చేస్తాం అంతే, లాప్లాస్ తీసుకొస్తాం అంతే, మీకేముండదు. దీని యొక్క డెఫినేషన్ చూస్తే f of t is f of s. If f of t is f of s, then f of t is called inverse Laplace transform of f of s. దీన్ని ఎలా రాస్తామంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f of s is equals to f of t ఇలా రాస్తాం. ఇన్వర్స్ లాప్లాస్లో మీకు s అనే వేరియబుల్ యాంప్లిట్యూడ్ నుంచి టైంకి తీసుకొస్తారు. లాప్లాస్లో వచ్చేసి t నుంచి టైం నుంచి sకి తీసుకొస్తారు అంతే. కంపారిజన్ చేద్దాం. దట్ ఈస్ ఇఫ్ లాప్లాస్ ఆఫ్ f of t is equals to f of s, then Laplace inverse of f of s is equals to f of t. దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అంటారు. ఇందులో కూడా మనకి అక్కడ చూసిన చేంజ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ ప్రాపర్టీ లాగా ఇక్కడ మనకి లీనియర్ ప్రాపర్టీ, షిఫ్టింగ్ ప్రాపర్టీ. లీనియర్ ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ లీనియర్ ప్రాపర్టీ లీనియర్ ప్రాపర్టీ అంటే లాప్లాస్ ఆఫ్ f of t is equals to f of s and Laplace of g of t is equals to g of s. Then Laplace inverse of a of f of s is equal plus b of g of s is equals to a into Laplace inverse of f of s plus b into Laplace inverse of g of s. అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మీకు సేమ్ ఒక లాప్లాస్లో కూడా మీకు ప్లస్ ఉంటే సపరేట్ అవుతుంది. లాప్లాస్లో ఇక్కడ లాప్లాస్ ఇన్వర్స్లో కూడా ప్లస్ ఉంటే సపరేట్ అవుతుంది. కాన్స్టెంట్స్ బయటకు వచ్చేస్తాయి, కాన్స్టెంట్స్ ఇన్వాల్వ్ అవ్వవు. అది లీనియర్ ప్రాపర్టీ అంటే అది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ చూడండి. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ if Laplace of f of t is equals to f of s and Laplace of e power minus at f of t is equals to f of s plus a, then Laplace inverse of f of s plus a is equals to e power minus at f of t is equals to e power minus at Laplace inverse of f of s. ఇది మీకు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే. దీన్ని కంపారిజన్కి చెప్పాలంటే మనం అక్కడ చేసాం కదా, ఏంటిది Laplace of e power at f of t is equals to f of s minus a అని. సేమ్ అంతే ఇక్కడ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f of s minus a రివర్స్ వస్తాం అంతే. రివర్స్ వచ్చి ఆన్సర్ తీసుకొస్తాం అంతే.
e power at f of t, e power at Laplace inverse of f of s అంతే. f of t plus ఇది Laplace inverse of f of s అంతే. మీకు ఇది క్లియర్గా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1, Laplace inverse of 1 by s plus 2 whole square. Solution. ఇప్పుడు by using first shifting theorem, మనకేం తెలుసు, Laplace inverse of f of s plus a is equals to e power minus at Laplace inverse f of s అని తెలుసు. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, Laplace inverse of 1 by s plus 2 ది హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి చేంజింగ్ ఎస్ అనేది మనకి ఎస్ ప్లస్ 2 ఎస్ మైనస్ 2 కింద చేంజ్ అయింది. చేంజింగ్ ఎస్ అనేది ఎస్ ప్లస్ 2 కింద చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని అక్కడ మనకి ఏం ఫార్ములా తెలుసు, ఈ పవర్ మైనస్ ఏటీ ఉంటే ఎస్ ప్లస్ అయ్యిద్ది, ఈ పవర్ ప్లస్ ఏ ఉంటే ఎస్ మైనస్ అయ్యింది. అలానే ఇక్కడ కూడా పెట్టేస్తారు. ఈ పవర్ ఏ అనేది ఇక్కడ -2t Laplace inverse of 1 by s square. ఇప్పుడు దీన్ని మనం అలా రాయొచ్చంటే ఈ పవర్ -2t, మనకి లాప్లాస్లో 1 by s square రావాలంటే ఏంటిది, t అయితే 1 by s square వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా t. అది ఇంకో మెథడ్ 2, ఇది మెథడ్ 1. మెథడ్ 2 చెప్తా, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, అర్థమైన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సేమ్ Laplace inverse of 1 by s plus 2 1 by s plus 2 ది హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఎస్ని ఎస్ మైనస్ 2 కింద సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొచ్చింది మనకి, Laplace inverse of 1 by s minus 2 plus 2 ది హోల్ స్క్వేర్. ఈ s minus 2 అనేది మనకి e power minus 2t కింద మారిపోయింది. e power minus 2t కింద సబ్స్టిట్యూట్ అయింది. e power minus 2t Laplace inverse of 1 by s square e power minus 2t into t. ఇది మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి, s minus 2 s plus 2 అలా సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఈజీగా అయింది. ఇంకా ఎగ్జాంపుల్ తీసి చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ 2, Laplace inverse of s by s plus 3 ది హోల్ స్క్వేర్. మ్యాక్సిమం మీరు మెథడ్ 2 యూజ్ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మనకి ఎప్పుడు ప్రతి చోట ఇక్కడ 1 ఉన్నట్టు 1 ఉండదు. 1 లేకపోతే మనకి 2 వేరియబుల్స్ కింద మారిపోతుంది, అది మీరు గమనించాలి. ఇది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, దాని తర్వాత మీకు అర్థమైంది. సొల్యూషన్ బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, Laplace inverse of f of s plus a is equals to e power minus at Laplace inverse of f of s. Laplace inverse of s by s plus 3 ది హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనం ఎస్ని s minus 3 కింద సబ్స్టిట్యూట్ చేయాలి, అది తప్పుడు. ఎందుకంటే మనకి ఇక్కడ న్యూమరేటర్లో కూడా s ఉంది. అదే ఇక్కడ 1 ఉంటే మనం ఇలా చేసి మెథడ్ 1 చేయొచ్చు,
కానీ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మెథడ్ 2 ప్రిఫర్ చేయండి. మెథడ్ 2 ప్రిఫర్ చేస్తే పెట్టండి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ మైనస్ 3 బై ఎస్ మైనస్ 3 ప్లస్ 3 ది హోల్ స్క్వేర్. ఇది ఏమైంది ఈ పవర్ మైనస్ 3t కింద మారింది ఇంటూ ఈ పవర్ మైనస్ 3t. ఈ పవర్ మైనస్ 3t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s by s square plus minus Laplace inverse of 3 by s square. ఇప్పుడు మీరు దీన్ని e power minus 3t Laplace inverse of s square cancel. 1 by s అంటే మీకు వచ్చేది ఏంటిది 1. Laplace inverse of 1 by s minus Laplace inverse 3 into Laplace inverse of 1 by s square. ఇప్పుడు e power minus 3t Laplace inverse of 1 by s అంటే మీకు వచ్చే 1 minus 3 into 1 by s square అంటే t. ఇది మీకు వచ్చేది. ఓకేనా? మీకు లాస్ట్లో నేను లాస్ట్ టేబుల్ ఫార్మాట్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. లాప్లాస్ ఇన్వర్స్ ఫార్ములాస్ కూడా ఈజీగా అయిపోయింది అంతే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే లాస్ట్. లేదు మీకు ఇంకో కావాలని నేను హోంవర్క్ సమ్స్ ఇస్తాను, అందులో నుంచి చేసేయండి, ఈజీగా అయిపోయింది. ఎగ్జాంపుల్ 3. Laplace inverse of 5s minus 14 by s square minus 16 s square minus 6s s square minus 6s plus 15. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ డినామినేటర్ని సాల్వ్ చేద్దాం. ఎలా అంటే s square minus 6s plus 15. దీన్ని ఎలా రాయొచ్చు? s square minus 6s plus 9 minus 9 plus 15 ఇలా రాయచ్చా? దీనివల్ల ఏమైంది? s minus 3 ది హోల్ స్క్వేర్ అయింది. s minus 3 ది హోల్ స్క్వేర్, దీని వాల్యూ 6 అయింది ప్లస్ 6 అంటే మనకి డినామినేటర్ వచ్చింది. ఎలా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5s minus 14 by s minus 3 ది హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇలా మనకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఇంకా ఎస్ని ఎస్ ప్లస్ చూపింది. ఇందులో ఎస్ని s plus 3 కింద సబ్స్టిట్యూట్ చేయండి. Laplace inverse of 5 into s plus 3 minus 14 by s plus 3 minus 3 the whole square plus 16. ఇప్పుడు Laplace inverse of 6 sorry 6 ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ 3t పడిపోయింది. e పవర్ 3t ప్లస్ 3t పడి ప్లస్ ఉంది కదా, ప్లస్ పడి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5s by s square plus 6 plus 1 by s square plus 6 ఇది మీకు వచ్చేది. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు? e పవర్ 3t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5s by s square plus root 6 ది హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? ప్లస్ 1 by s square plus root 6 ది హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏ ఫార్మాట్లో ఉంది మీకు? e పవర్ 3t
ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే కాస్ టీ, కాస్ ఏటీ. 5 కాస్ √6t ప్లస్ దీన్ని అలా రాసుకోవచ్చు 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే సైన్ ఏటీ. కానీ ఇక్కడ మనకి ఏ ప్లస్ √6 ఉంది అంటే మనం √6తో డివైడ్ చేయాలి, డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. √6 ఇంటూ √6 ఇంటూ సైన్ √6t. ఇది మీకు వచ్చే ఆన్సర్. క్లియర్గా రాస్తున్నాను చూడండి. e⁻3t 5 కాస్ √6t ప్లస్ సైన్ √6t బై √6. ఇది మీకు వచ్చే ఆన్సర్. ఓకేనా? మీకు హోంవర్క్ సమ్స్ ఇచ్చిన చూడండి. హోంవర్క్ ఫస్ట్ది as ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 లాప్లాస్ ఇన్వర్స్ రావట్లేదు కానీ మీరు చేయాల్సిన లాప్లాస్ ఇన్వర్స్ ఎస్ స్క్వేర్ మైనస్ 8s ప్లస్ 16. ఇది మీకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసి e⁻t cos t. దీనికి ఆన్సర్ వచ్చేసి t⁻4t. ఇది మీకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? ఈ వీడియో ఇంతే. మీరు ఎంత దూరం వచ్చారంటే మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.